జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. సనాతన ధర్మంకి అందరికీ స్వాగతము. సనాతన ధర్మంలో ఇంతవరకు కూడా వీలైనంత వరకు ప్రతిరోజు శ్రీమద్ రామాయణం ఒక సర్గ ప్రతిరోజు పోస్ట్ చేసేవాడిని. కానీ అందరికీ చూడడం కుదరటం లేదు. అందువల్ల ఈ రామాయణాన్ని కూడా గురుచరిత్రలాగే వారానికి 2 రోజులు మాత్రమే పెట్టదలుచుకున్నాను. అలా కాకుండా ప్రతిరోజు రామాయణం కావాలనుకుంటే కనుక ఈ వీడియో కింద కామెంట్ చేయండి. లేదు ఎవరో కనుక కామెంట్ చేయకపోతే ఇక నుంచి రామాయణం కూడా వారానికి 1 లేదా 2 సార్లు మాత్రమే పెడుతూ ఉంటాను. ఇంతవరకు కూడా రామాయణము 19 సర్గలు పూర్తయ్యాయి. ఈరోజు 20వ సర్గ. ఈ 19 సర్గలో బాలకాండ 19 సర్గలు ఎవరైనా వినకపోతే కనుక ముందు విని ఆ తర్వాత 20వ సర్గ వినండి. ఈరోజు శ్రీమద్ రామాయణంలోని బాలకాండ 20వ సర్గ కథను చెప్పుకుందాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వతే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. వక్రతుण्ड మహాకాయ కోటిసూర్యసమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శుక్లాం బ్రహ్మ విచారసార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం వీణాపుస్తకధారిణీమభయ జాడ్యాంధకారాపహాం హస్తే స్ఫాటికమాలికాంచ దధతీం పద్మాసనే సంస్థితాం వందే తాం పరమేశ్వరీం భగవతీం బుద్ధిప్రదాం శారదాం. శరదిందుసమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపేఠనిలయే సరస్వతీ నమోऽस्तुते. యా కుందేందుతుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైः సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపహ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. గోష్పదేకదవారాశం వశీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగతాం అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మరణా భవేత్. వైదేహీ సహితం సురద్రుమతలే హైమే మహామండపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం. అగ్రే వాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యః పరం వ్యాఖ్యాతం భరతాదిభిః పరివృతం రామం భజే శ్యామలం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విశ్వామిత్రుడు చేస్తున్న యజ్ఞానికి రాక్షసులు అడ్డుపడుతూ ఉండడంతో శ్రీరాముడిని యజ్ఞ సంరక్షణార్థం పంపమని దశరథుడిని అడగడానికి విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చి సభలో దశరథుడిని అడగడంతో 19వ సర్గ పూర్తయింది. ఇక ఈరోజు 20వ సర్గలో దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన గద్గదమైన స్వరంతో ఇలా అన్నారుట. ఓ మునీశ్వర, నా రాముడు కేవలము 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధం చేయగల శక్తి పరాక్రమలు ఉన్నవని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. దానికి నేను అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్ళి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారిని. నా శరీరంలో ప్రాణాలు ఉన్నంత వరకు యాగ సంరక్షణ చేస్తాను. ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధతంత్రాలు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రాముడికి చేత కాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానము. రాముడు లేనిదే నేను జీవించలేను. రాముడిని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యాన్ని తీసుకుని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు. చాలా కాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముడిని నేను పంపలేను అని దశరథుడు విశ్వామిత్రుడికి చెబుతూ, ఇప్పుడు విశ్వామిత్రుడిని, ఇంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు? వారు ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమములు ఏమిటి? వారికి అండగా ఎవరు ఉన్నారు?
వారిని ఎలా ఎదుర్కోవాలి అని వినయంగా దశరథుడు విశ్వామిత్రుడిని అడిగాడుట. దానికి విశ్వామిత్రుడు ఇలా సమాధానం ఇస్తున్నారు. ఓ మహారాజా, పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని యొక్క కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షసాంశ కలవాడు ఒకడు ఉన్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, బ్రహ్మచేత వరములు పొందినవాడు, లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకములలో అందరినీ బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుడి సహచరులు. వారే ఇప్పుడు నేను చెయ్యి యాగానికి విఘ్నము కలగజేస్తున్నారు అని చెప్పారు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథ మహారాజు విశ్వామిత్రుడితో ఇలా అన్నారు. ఓ మహర్షి, మీరు చెప్పిన దానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలవలేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? తమరు చెప్పినట్టు దేవ దానవ గంధర్వులే రావణుడికి ఎదురు నిలవలేనప్పుడు మానవులు మేమెంత? కాబట్టి నేను కానీ నా కుమారుడు కానీ ఆ రాక్షసులతో యుద్ధం చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకం నుండి రక్షించేవాడు. అతడిని తమరి వెంట రాక్షసులతో యుద్ధానికి పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. ఒకవేళ నేను వచ్చిన వారిలో ఒకరితో మాత్రమే యుద్ధం చేయగలను. ఈసారికి మమ్మల్ని మన్నించి వదిలేయండి అని ప్రార్థించారట దశరథ మహారాజు. ఇలా ఇంతటితో శ్రీమద్ రామాయణము బాలకాండ 20వ సర్గ సంపూర్ణమయ్యింది. రోజు రామాయణం వినే అందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే ఈ వీడియో కింద జై శ్రీరామ్ అని ఒక కామెంట్ కూడా చేయండి. అలాగే వీడియో ముందు చెప్పినట్టుగా ఇక నుంచి వారానికి 2 సర్గలు మాత్రమే పెడదాం అనుకుంటున్నాను. అలా కాకుండా గతంలోలాగా ప్రతిరోజు పెట్టమంటారా లేదా వారానికి 2 రోజులే పెట్టమంటారో ఈ వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. చేస్తే దానిని బట్టి ఆ ప్రయత్నం చేస్తాను. హరి ఓం తత్సత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మార్పణమస్తు.